Hey guys, happy Friendship Day! Full tank jo. Oh fuck. My goodness. Oh my goodness. What the hell, man? The sound వచ్చింది తెలుసా? Hey guys, welcome back to our new vlog. I hope everyone is doing good. I am also like super good. I wish you a happy Friendship Day. నాకు ఇయర్ ఫ్రెండ్షిప్ డే వచ్చేసి లైక్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ అనమాట. ఎందుకంటే ఐ ఫౌండ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ నా ఫాలోవర్స్లో కూడా లైక్ గాట్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే see wherever I go people are recognizing you all like my friends. స్టార్ట్ అయిపోయారు. So we are going to Arku anamata right Kirosa. Around like 15 to 20 members are coming. I don't know, like me and Dilip are here. So we are waiting at Anandapuram junction. So the remaining riders are on the way. They have started from Madhurwada. So guys, like happy Friendship Day. ఈ ఫ్రెండ్షిప్ డే అనేది లైక్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ సెలబ్రేట్ దిస్ బిగ్గెస్ట్ డే అనమాట. సో మన బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు కానీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఫ్రెండ్షిప్ డే అనమాట. ఎవరన్నా మనలోనా? ఓ అదే యా So guys, this is our lineup. This is the sexiest bike anamata. It's 1000 RR. ఎవరో అనుకుంటున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నా. బాగా చెప్పు. బాగుంది బైక్. చూసావు కదా ఇప్పుడు వీడియో కోసమా? లేదు ఎప్పుడు నువ్వు ఎప్పుడు చూడలేదు నేను. అమ్ముడి అమ్మ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చూసావా? అరకు వెళ్తాం. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఎంసీసీ కాలనా మినిమం 600 cc సూపర్ బైక్ సెగ్మెంట్లో. రాయల్ ఎన్ఫీల్డ్ మళ్ళీ సూపర్ బైక్లోకి రాదు. 650 cc అని అది సూపర్ బైక్స్లోకి రాదు కదా. అది రాలేదు మనీష్. వాడికి ఏదో మీటింగ్ ఉందంట. రా బాడుకో ఇవి తగిలించుకోరా. వాడితో సాగుతుంది ఈడియట్. ఆన్లైన్ ఉందిరా. ఏ బాబు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీవుడే బైక్ వేసుకొచ్చాడా? మీవుడు రాలేదా? ఏ ఓహో కర్ణాకర్ భయ్యా? డాక్టర్ రా. సౌండ్ వినిపించింది రా. స్టాక్ అని సౌండ్ రాదు కదా. నువ్వు అక్కడ కార్నర్లో ఎంత బాగుంది తెలుసు చూడడానికి. ఆనందపురం దగ్గర అలా కార్నర్ కొట్టావు కదా, చాలా బాగుంది. అబ్బో అది
అది నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అనమాట. సో గైస్ బేసిక్గా మీరు చూసారంటే ఫుల్గా మంచు పడుతుంది. చాలా బాగుంది. ఇప్పుడు త్వరగా వెళ్తే అరకు కూడా అలానే ఉంటుంది ఆల్మోస్ట్. ప్లాన్ చేద్దాం. చెప్పలేం. చూసారంటే లైక్ చూసారు ఎంత బాగుంది అసలు. ఫుల్ ఫాగీగా సడన్గా ఒకేసారి సమ్మర్ లైక్ మాన్సూన్ నుంచి వింటర్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడ లేదు చూసారా, ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంది ఫాగ్. దిస్ ఇస్ రియలీ క్రేజీ. చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. My visor is getting fogged. Wow. Seriously wow. Hazards on చేసేస్తా అందుకే నేను ఫ్రంట్ ప్రాపర్ వ్యూ కూడా లేదు బేసిక్గా చెప్పాలంటే. ఫుల్గా క్లోజ్ అయిపోయింది విత్ ఫాగ్. దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ గైస్, సీరియస్లీ. ఐఎమ్ లిటరలీ క్లీనింగ్ మై వైజర్ అనమాట. ఫ్రంట్ ఫాగ్ అయిపోతుంది బేసిక్గా, నా లోపల కాదు. ఐ డోంట్ నో కెమెరా కూడా ఫాగ్ అయిపోయిందేమో. నో వాట్ బేసిక్ సెన్స్ ఉండదు బేసిక్గా. ఘాట్ రోడ్స్లో అది టర్నింగ్లో ఇస్ ఓవర్టేకింగ్ దట్ ఫెలో. ఆగుదాం. మీ అందరూ ఇంకా వెనక్కున్నారేమో అనుకున్నాం. మేము తప్పిపోయాం అనుకుంటున్నాం. నేను తప్పాను అనుకుంటున్నాను. ఎవరో కనబట్టలేదు చాలాసేపు నుంచి. యాక్చువల్ పాప నేను చాలాసార్లు సిగ్నల్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక ఛానల్లో చెప్తాను మనోడు ఎవరు ఏమొస్తుంది, అందుకు వెళ్తున్నాను నేను. ఆ బస్సు దగ్గర సిగ్నల్ కట్ అయిపోయింది మా ఇద్దరికి. మధ్యలో చూసావు దగ్గర టర్నింగ్ చేస్తే కారు ఓవర్టేక్ చేసుకుని వచ్చాడా. ఫస్ట్ గేర్ లేదు, మీరు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ గేర్ లేదు నాకు. సెకండ్ గేర్ నుంచా? ఓ ఫస్ట్ గేర్ పని ఉంది నీకు. ఫస్ట్ గేర్ పని ఉందా? మాట్లాడితే 4, 5, 6 వస్తున్నాను. 6 వస్తున్నారా? ఎన్నిసార్లు 6 గేర్లు వస్తున్నాయని చెప్పాను దానికి. ఎందులో ఘాట్లో 6 గేర్లు వచ్చారా? అదే కదా నేను అదే అంటే తను కూడా ఏమంటున్నా లాగేస్తుంది నాకే రావడం గ్రేట్. గేర్లు వచ్చాను. సో దిస్ ఇస్ న్యూ Zen 3 అనమాట, హయాబుసా. సో ఒకసారి హయాబుసా రివ్యూ అయితే మనం చేద్దాం. సో బేసిక్గా ఏంటి అంటే నేను కొన్ని తెలుసుకున్న హయాబుసా కోసం. సో ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 10 ట్రాక్షన్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క డ్రైవ్ మోడ్లో ABC ఉంటాయి. ఏలో వీ హ్యావ్ లైక్ 10 ట్రాక్షన్ మోడ్. 10 ట్రాక్షన్ మోడ్స్ అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ ఫకింగ్ క్రేజీ అనమాట. సో వన్ డే లైక్ వీ కెన్ డూ ఇట్. ఒకసారి రివ్యూ చేద్దాం బైక్ టెస్ట్ డ్రైవ్ అండ్ ఆల్దో మోడ్స్ కూడా మనం చెక్ చేద్దాం. లీన్ యాంగిల్ కొట్టావా? ఎక్కడికి వెళ్ళిపోయాను బస్సులు? అమ్మాడేదో వెళ్ళిపోయాను ఊర్లో, వేరే ఊర్లో. అందుకే రావాలి ఫాలో అవ్వాలి. వచ్చేసి అన్నా కెమెరా పైకి నేను ఎటు వెళ్ళిపోయింది తెలుసా నీకు? అందరూ వచ్చి గంట తర్వాత వచ్చారు. తెలుసా అసలు ఫస్ట్ వేరే ఊరు వెళ్ళిపోయింది. So guys, our fellow bikers are waiting for you guys to say something. Hey guys, happy Friendship Day! Happy సో గైస్ మొత్తం ఘాటేసి దిగిపోయాం. చెప్పాలంటే అంటే దారుణంగా ఉందన్నమాట, ఘోరంగా ఉంది చెప్పాలంటే. లిటరల్లీ డ్రైవ్ చేస్తున్నాం కానీ లైక్ ఫుల్ స్వెటీ అండ్ వైజర్ లోపలికి మాత్రం హీట్ దారుణంగా కొడుతుంది అసలు.
బట్ రైడ్ వాజ్ రియల్లీ గుడ్, చాలా ఎంజాయ్ చేసాం రైడ్ అయితే. సో వీ హ్యాడ్ గుడ్ కార్నరింగ్స్ అండ్ ఆల్. థింగ్ ఏంటంటే లైక్ ఈరోజు కొంచెం అరకు ఖాళీగా ఉందన్నమాట. ఎప్పుడు యూజువల్గా ఈ టైమింగ్ రిలేటెడ్ ఎక్కువ క్రౌడ్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. సో బట్ ఈరోజు మాత్రం క్రౌడ్ ఈజ్ లిటరలీ గుడ్, మరి ఎక్కువ లేరు. సో హ్యాపీగా రైడ్ అయితే మేము కంప్లీట్ చేసాం. బాగుందా? చాలా బాగుంది బ్రో. టైర్డ్ అయిపోతున్నాం కదా. అవును, మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తారు మన వాళ్ళు, ఇంకా పైన ఉన్నారు. అవును, లేదు ఎప్పుడు రెగ్యులర్గానే వస్తాం అరకు, పర్లేదు. రెగ్యులర్గా ఇదే రోడ్డు. వెదర్ కొంచెం చల్లగా. ఇది ఎగ్జాస్ట్ అందుకు అంత పోస్తుంది సౌండ్. ఇది స్టాక్ అనుకున్న ఎగ్జాస్ట్. నేను ఈ బైక్ స్టాక్ అనుకున్నా, సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉందో, స్టాక్ ఎంత బాగా వచ్చేస్తుంది అనుకున్నా. అవును, ఇది పక్కన వస్తుంటే మీది స్టాకే సౌండ్ చాలా వస్తుంది ఏంటో అనుకున్నా నేను. అది ఇప్పుడు చూస్తున్నా, బాగుంది, చాలా బాగుంది సౌండ్, చాలా బాగుంది. వెయిట్ ఎంత వెయిట్ 10 కేజీలు తగ్గుతుంది దగ్గర దగ్గర. బా సూపరా. ఇదేనికి అనే దేనికన్నా ఇది చార్జరా? అది కవసాకి పడదా? ఎక్కడికన్నా బండితో ఇచ్చాడండి. ఓకే ఓకే, అది ఎక్స్ట్రా ఇస్తారా? అవునవునవునవును. సో గైస్, మీరు చాలామంది టిఫిన్ షాప్ చూసే ఉంటారు. సో ఇట్ వాస్ ప్యూర్లీ హైప్ అనమాట. ఇట్ వాస్ నాట్ దాట్ గుడ్ కానీ టిఫిన్, బట్ ఓకే. బట్ ఏం చేశారంటే లైక్ బీభత్సమైన హైప్ ఇచ్చారు పెసరట్లు అని చెప్పేసి. ఇట్స్ ఓకే. దీనికి కొన్ని బెటర్ షాప్స్ అయితే ఉన్నాయి ఇలా ఒక సరౌండింగ్స్లో. ఈ పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్ దట్. రే లక్ష్మణ్, బాగా రే, కలుద్దాం మళ్ళీ. వేరా సాగర్, ఎప్పుడు మళ్ళీ? ఎక్కడికి? అవునా, సూపర్ రా. ఓ మీ కంపెనీ నుంచా? సేమ్ కంపెనీయా లేకపోతే? మరి బాగా వచ్చిందిరా. లక్కీ ఇప్పుడున్న ఈ టైట్ దాంట్లో వచ్చిందంటే గ్రేట్. నన్ను టైల్ డీడ్ మార్చండి రా. అది పాత ప్లేట్ సెట్ అవ్వలేదు, కొత్త ప్లేట్ వేయించాల. బాయ్ రా, జాగ్రత్త రా. బాయ్ రా, బాయ్. గైస్ వాళ్ళిద్దరు ఏంటంటే నా ఇంటర్ హాస్టల్ మేట్స్ అనమాట. నేను +1 +2 నేను వాజ్ ఇన్ శ్రీ చైతన్య హాస్టల్ ఈస్ట్ పాయింట్. సో వాళ్ళిద్దరు నా హాస్టల్ మేట్స్. వీ హ్యాడ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము కలిసాం అన్ఎక్స్పెక్టెడ్గా. వాట్ ద ఫక్, ఏమైందా? అవునా, నేను ఎలా వెళ్తాను? నేను యార్లో వెళ్తాను అందుకు. ఆగుదాం, ఇంకొక 20 minutes ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఇంకా 2 నిమిషాలు ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం. రాయ్ ఇంకా ఘాటి దిగుంటాడు ఇప్పుడు. వెళ్ళిపోయాడు కదా సార్. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, కొత్త హౌస్ దగ్గర వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు. 1340. సో గైస్, ఫైనల్ రైడ్ ఈస్ కంప్లీటెడ్. రైడ్ అంతా కంప్లీట్ చేసుకుని మనం అఖిల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, విచ్ ఇస్ ఇన్ అరిలో. రైడ్ వచ్చేసి టోటల్గా 230 kilometers. సో మా ప్లేసెస్ చూసారంటే లైక్ దే ఆర్ కంప్లీట్లీ ఫక్డ్ అప్ అనమాట. బేసిక్గా ఏంటంటే లైక్ అందులో చాలా ఎండగా ఒకటి ఉంది కదా. సో దే ఆర్ కంప్లీట్లీ టైర్డ్ నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే లైక్ ఘాట్ రోడ్స్లో లైక్ మనం రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చాలా టైర్డ్ అయిపోతాం. వాళ్ళకి ఆల్రెడీ లైక్ బిఫోర్ నేను చెప్పాను కదా లైక్ సూపర్ బైక్స్ పైన రైడ్ చేసినప్పుడు వీ గెట్ టైర్డ్ ఈజీలీ అని చెప్పేసి. సో
సో దీస్ ఆర్ ఆఫ్ ఫేసెస్ నో. ఎలా ఉంది రైడ్? సూపర్. ఫేస్ చూపించు ఒకసారి. ఫుల్ ట్యాన్ అయిపోయాం అనమాట అందరూ. ఎలా అయితే ఈరోజు మార్నింగ్ వెళ్ళేసరికి కొన్ని ప్లేసెస్లో ఫుల్ ఫాగ్ ఉంది, కొన్ని ప్లేసెస్లో మధ్యలో వర్షం పడిపోయింది కూడా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండ. బాబాయ్ దారుణంగా ఉంది, ఘోరంగా ఉంది. సో వెళ్ళి కొంతసేపు బెడ్ పని అబ్బని పడిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం రెస్ట్ తీసుకుని అగైన్ విల్ గో అవుట్. సో రెస్ట్ తీసుకుని మళ్ళీ రైడ్ కాదు కానీ లైక్ వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ అన్నమాట. ప్లూటోగా నాకు వేసేస్తున్నాడు. నువ్వు పైకి రారా ప్లూటో. ఎప్పుడు నీకే కానీ దీన్ని చూసుకుని చూడట్లేదు నువ్వు. కాదు బాలాజీ అబ్బాయి నీకన్నా ఇలా కొట్టాడు ఇలా దానికి హెల్మెట్ బయట ఉంది పోతే నాకు అడగ ఎవడన్నా ఎక్కి తీసేస్తే ఎందుకు అలాగండి. అదేనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ సెక్యూరిటీ తండ్రి. ప్లూటో మనం ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు చెప్పు. ప్లూటో నీ కళ్ళు ఎవరా? నీ కళ్ళు ఎవరా? ప్లూటో సో గైస్ వి ఆర్ గోయింగ్ ఫర్ లంచ్ అనమాట. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నావు లంచ్కి? వైన్ షాప్ కి. మంచి మా మనీష్ బ్రో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చారు. ఏది ఇరా ఒకళ్ళకి ఒకటి ఇంచి తెచ్చారా నువ్వు? జాయిన్ చేసి పెట్టారు. బ్రో మై బ్రదర్. అదే హ్యాపీ రక్షాబంధన్. కాదా లుక్ చూసావా? డబ్బులు గాడ్ బ్లెస్ యూ. 2 బ్యాంకాక్ ట్రిప్స్ వెళ్ళాలి. రికార్డ్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళాలి బాకీ. Small things that makes more happiness. So almost like 10 years back వెళ్ళిపోయాం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. థ్యాంక్స్ రా మనీష్. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కి మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయాం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఏంటా ఫేస్ ఏంటి అసలు? నీకు లేదు కదా రెడ్ బుల్? నైట్ అంతా పడుకోలేదా? రెడ్ బుల్ తాగితే మళ్ళీ ఇంక పడుకో. సో గైస్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ అనమాట. నైట్ అంతా మా అఖిల్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాం ఫ్రెండ్స్ అందరం. సో ఇంకా ఒక 2 cars అండ్ బైక్ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. తెలుసుగా మనం కొంచెం లేట్గా లేచామన్నమాట. సో వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయారు. నైట్ అంతా అసలు పడుకొని ఉండలేదు వీళ్ళు చెప్పాలంటే. లిటరలీ లైక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డే. ఫ్రెండ్షిప్ డే మాత్రం లిటరలీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. సో గైస్ ఫైనల్గా అయితే వీఆర్ గోయింగ్ హోమ్. నిన్న ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయినట్టున్నాం. 5 అయిపోయింది అరౌండ్. సో మార్నింగ్ 5 స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి అగైన్ ఈరోజు మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లైక్ 5 or 6 o'clockకి మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాం. సో కొంచెం వేరే వర్క్స్ పైన వెళ్దాం అనుకున్నాం, బట్ అది పోస్ట్పోన్ అయింది అన్నమాట. సో వీఆర్ గోయింగ్ హోమ్ అండ్ సీరియస్లీ లైక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డే అనమాట ఫ్రెండ్షిప్ డే.
నిన్న చాలా మంచిగా మేము ఎంజాయ్ చేసాం. లైక్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వీ వెంట్ ఫర్ ఎ రైడ్. మార్నింగ్ రైడ్ తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్గా అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట, ఫ్లాట్కి, సారీ వాళ్ళ హౌస్కి. అక్కడ నుండి వి వెంట్ అవుట్. శంకర్ అన్న ఆఫీస్కి వెళ్ళాం, తన కన్స్ట్రక్షన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ మేము లంచ్కి వెళ్ళాం. లంచ్ నుంచి మళ్ళీ హౌస్కి వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళి, నైట్ డిన్నర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెంట్ ఫర్ నైట్ మూవీ. వచ్చేసరికి అరౌండ్ 1:30 అయింది. మళ్ళీ పడుకునేసరికి మార్నింగ్ 3:30కి అందుకు పడుకున్నాం. సో ఎస్టర్డే ఫుల్ డే వాజ్ లైక్ ఫుల్ ప్యాక్, మంచిగా ఎంజాయ్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. అండ్ మీ సపోర్ట్ అయితే ఇంకా చాలానే కావాలి, ఎందుకంటే లైక్ ఐ వాంట్ టు గ్రో మోర్ ఆన్ యూట్యూబ్. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.